రీసెంట్గా ఒకటి డిస్కషన్ జరుగుతోంది. ఇన్ఫోసిస్ రైజెస్ ఎంట్రీ లెవెల్ ప్యాకేజ్ 7 lakhs నుంచి 21 LPA వరకు ఫ్రెషర్స్కి. యాక్చువల్లీ ఇప్పుడు అందరూ ఈ 21 lakhs అని చెప్పి మాట్లాడుకుంటున్నారు, కానీ 2026లో ఎంఎన్సీలో జీతాలు పెరగబోతున్నాయా? సో వేరే కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీసే కాదు, అన్ని కంపెనీస్ కూడా ఈ సాఫ్ట్వేర్ జీతాలు పెరగబోతున్నాయి. దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో అసలు ఇండియా ఏంటి అంటే, సో అకార్డింగ్ టు సోషల్ మీడియా పోస్ట్ వెరిఫైడ్ బై మనీ కంట్రోల్, ఇన్ఫోసిస్ రిక్రూటింగ్ ఇంజనీర్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ విత్ కంపన్సేషన్ రేంజింగ్ బిట్వీన్ 7 to 21 lakhs ప్యాకేజ్. దీంట్లో చాలా ఉన్నాయి. సో 1 lakh బోనస్ ఇస్తా ఉన్నారు. దీంట్లో మళ్ళీ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L3 ట్రైనింగ్కి 21 lakhs, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L2 ట్రైనింగ్కి 16 lakhs, L1 ట్రైనింగ్ అయితే 10 lakhs శాలరీ ప్లస్ 1 lakh బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మినిమం బేస్ ప్యాకేజ్ అంటే బేస్లో ఏదైతే ఉందో 3 lakhs, 3.5 lakhs ప్యాకేజ్, 3.5 lakhs ఇచ్చే వాళ్ళకి 3.5 lakhs కూడా ఇస్తున్నారు సేమ్ ఇన్ఫోసిస్ కంపెనీలో. అండ్ ఇక్కడ ఇన్ఫోసిస్లో ఇంకొకటి ఉంది. సో అంటే ఫ్యూచర్లో దేనికి అంటే 2026లో దేనికి ఎక్కువ శాలరీస్ ఎక్కువ ఉండే దానికి ఛాన్సెస్ ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడుకునే ముందు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు క్లియర్గా ఓపెన్గా సో మూర్తి గారు చెప్తుంది ఏంటి అంటే, ఎవరి టాలెంట్ తగ్గట్టు వాళ్ళకి మేము జీతాలు ఇస్తామని చెప్తున్నాయి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. దాని తగ్గట్టు మన స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 21 lakhs నాట్ ఓన్లీ ఇది ఇన్ఫోసిస్ చూసుకోండి, పవర్ ప్రోగ్రామ్ అనేది ఉంది. సో అది ఎప్పటి నుంచో 9 lakhs ప్యాకేజ్ ఉంది. ఎలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రామ్లో 9 lakhs ప్యాకేజ్ ఇస్తారంటే జావా, .NET, స్ప్రింగ్ బూట్, క్లౌడ్, తర్వాత డేటా ఇంజనీర్, AI ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా సైన్స్, ఫుల్ స్టాక్, గ్రాఫ్ డిజైనింగ్. సో ఇవన్నీ కూడా ఇవన్నీ స్కిల్స్ కూడా వాళ్ళు మినిమం 9 lakhs ప్యాకేజ్ ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రామర్ అని ఎప్పటి నుంచో ఇస్తూ ఉన్నారు. వేరే కంపెనీస్ కూడా పవర్ ప్రోగ్రామ్ అని ఇక రకరకాల నేమ్స్ తోటి వాళ్ళ ఫ్రెషర్స్కి అయినా కానీ ఎక్కువ శాలరీస్ ఇస్తూ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 2026 అనేది కొంచెం గేమ్ చేంజింగ్ ఇయర్ కాబోతుంది. సో శాలరీస్, బేస్ శాలరీస్ అనేవి అంటే స్కిల్ కొద్దీ నీ దగ్గర ఎంత స్కిల్ ఉంటే అంత శాలరీ. ఫ్రెషర్స్కి నీకు ఎంత స్కిల్ ఉన్నా కానీ నీకు 3 lakhs ఇస్తా అని ఏ కంపెనీ ఇప్పుడు అనట్లేదు. ఎంఎన్సీ కంపెనీస్ కూడా అలా అనట్లేదు. డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్, మీకు ఎంత శాలరీ అయినా ఇస్తామన్నా. అప్ టు 21 lakhs ఇన్ఫోసిస్ డైరెక్ట్లీ ఓపెన్ ఆఫర్ చేసింది. అండ్ దీనికి సంబంధించిన డ్రైవ్స్ కూడా కండక్ట్ చేస్తుంది అనేది సమాచారం. సో ఇది మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న విషయం, ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్కి ట్రైనింగ్కి L3 ట్రైనింగ్కి దాదాపు 21 lakhs ప్యాకేజ్ ఇస్తుందా? ఎస్, ఇస్తుంది. ఆల్రెడీ పవర్ ప్రోగ్రామ్ అనే పేరుతో 9 lakhs ప్యాకేజ్ కూడా ఇస్తూ ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం 3.5 lakhs 3.5 lakhs ప్యాకేజ్, బేస్ ప్యాకేజ్ కూడా అలాగే ఉంది. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. 2026లో నాట్ ఓన్లీ ఎంఎన్సీ, సాఫ్ట్వేర్ కంపెనీస్లో శాలరీస్ అనేవి మారబోతూ ఉన్నాయి. దిస్ ఇస్ అ వెరీ గుడ్ సైడ్. సో మనము నాకు తెలిసి న్యూ ఇయర్ రోజు సో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ తోటి, పాజిటివ్ వైబ్స్ తోటి మనం కొత్త ఇయర్ని వెల్కమ్ చెప్తున్నాము. సో హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.